అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించి ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవటం వల్ల అక్కడ ప్రమాదం జరిగింది. గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు, అందుకే ప్రమాదం జరిగిందని సభలో మాట్లాడుతూ ఉన్నారు. ఐ జస్ట్ వాంటెడ్ టు సెట్ రైట్ ది రికార్డ్స్ అధ్యక్ష. అట్లా లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టాప్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ సైట్ దగ్గరికి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అందరం అక్కడికి వెళ్ళి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు, ఏజెన్సీ అందరిని కూడా పిలిచి మీరు ఎంత తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే అంత తొందరగా బిల్లులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 15 రోజులకు ఒకసారి కూడా మీరు బిల్లులు అప్లోడ్ చేస్తే బిల్లులు క్లియర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి మరీ వాళ్ళు ఎప్పుడు పని చేసి బిల్లు పెడతా ఉంటే అంత తొందరగా క్లియర్ చేసాం. సో దయచేసి స్వీపింగ్ రిమార్క్స్ అట్లా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని దానికోసం పనిచేసింది. ముఖ్యమంత్రి గారు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పనులు కానీ, లేకపోతే కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించి కానీ ప్రత్యేకంగా రివ్యూ చేసి ప్రయారిటీగా తీసుకొని వాళ్ళు ప్రతి నెల బిల్ రేజ్ చేస్తే ఆ బిల్ క్లియర్ చేయండి అని వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇరిగేషన్ మంత్రి గారు కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ వచ్చారు. ఆ బిల్లులు కూడా అట్లాగే చేసుకుంటూ వచ్చాం. వాళ్ళదే ఆలస్యం తప్ప ఎవరిది ప్రభుత్వం తరఫు నుంచి క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. అధ్యక్ష, ఆ పాలమూరు రంగారెడ్డిలో ఉన్నటువంటి డిండి కథ చెప్పాలంటే సమయం కొంత చాలా ఎక్కువ అవసరం అవుతుంది అధ్యక్ష. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలైనటువంటి మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల ప్రజలు ఈ డిండి పూర్తయితే పుష్కలంగా సాగునీరు అందుతుందన్న ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారి కాలంలో మొదలై కేసీఆర్ గారి పాలన పూర్తయినా, రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 2 ఏళ్ళైనా ఇప్పటికీ భూసేకరణ పూర్తి కాలేదు. ప్రాజెక్టులో చెంబెడు నీళ్లు కూడా రాలేదు. దీని పట్ల నిర్లక్ష్యం వహించింది ఆనాడు బీఆర్ఎస్, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కావా. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, మునుగోడు నియోజకవర్గంలో సాగునీటిని ఇస్తారని కేసీఆర్ కాలంలో పని మొదలుపెట్టి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ దానికి అతిగతి లేదు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వద్ద బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకోవాల్సినటువంటి 811 టీఎంసీల నీటిలో 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునే విధంగా ఒప్పుకుంటూ సంతకం చేసిన మాట వాస్తవమని ఈరోజు ఉత్తరాల ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్గా క్లారిఫికేషన్ చెప్పారు. మరోపక్క ఏం చేశారు అధ్యక్ష, అదేదో కేంద్ర ప్రభుత్వం తప్పిదం అన్నట్టు కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా వీళ్ళేమో సంతకాలు పెట్టుకుంటారు, వీళ్ళేమో దావతులు చేసుకుంటారు, వీళ్ళేమో అన్ని రకాలుగా ఇచ్చుకాలు పుచ్చుకాలు చేసుకుంటారు. ఈ రకంగా చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అని గొప్పలు చెప్పినటువంటి కేసీఆర్ గారు 299 టీఎంసీలకి సంతకం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈరోజు సభలో ఉండి జవాబు చెప్పాల్సిన బాధ్యత 10 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ఉండే. కానీ ఎందుకో మరి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్తలేరో వాళ్ళు సమాధానం చెప్పాలా. అధ్యక్ష, తెలంగాణకు ప్రత్యేకంగా కృష్ణా బేసిన్ జిల్లా, తెలంగాణకు ప్రత్యేకంగా కృష్ణా బేసిన్ జిల్లాలకు శాపంగా మారిన తొలి ఒప్పందం, దాని గురించి చర్చ జరగాలి అధ్యక్ష. చాలామంది రైతులకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అన్ని సవ్యంగా జరిగిపోతాయేమో, ఈ 299 ఏంది, ఈ లెక్కలేని మాకు నీళ్లు రావాలని రైతులు ఆలోచిస్తారు తప్పితే ఈ అంకెల గురించి రైతులు ఆలోచించరు. ఈ అంకెల మీద చర్చ జరగాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఆనాటి ప్రభుత్వం ఏ రకంగా రైతులని మోసం చేసిందో ఈ సభలో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రీడిజైన్ పేరుతో తుమ్మిడిగట్టి నుంచి మేడిగడ్డకు లొకేషన్ మార్చినట్టు పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా అదే పంతాను గత ముఖ్యమంత్రి గారు అనుసరించారు.
చాలా మంది మేధావులు కృష్ణా నీళ్లను మనం జూరాల నుంచి లిఫ్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో తక్కువ దూరంతో పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీళ్లు అందించే అవకాశం ఉందని చెప్పినా వినకుండా దాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్కు మార్చింది. అధ్యక్ష, శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ప్రతిరోజు 4 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేస్తామని ఈ ప్రాజెక్టులో నార్లాపూర్, ఏదులా, బట్టెం, కరివేనా, ఉద్దండాపూర్, లక్ష్మీదేవిపల్లి ఇన్ని రిజర్వాయర్ల ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ఏం మొరగబెట్టిండో ఈ తెలంగాణ సభలో తెలంగాణ ప్రజలకు వివరిస్తే బాగుంటుండే. అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలుస్తుండే 35,000 కోట్లతో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 27 ఎకరాలకు కూడా నీళ్లు ఇయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు ఉన్నదంటే ఏ రకంగా నిర్లక్ష్యానికి గురైందో మనం అర్థం చేసుకోవచ్చు. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 4 ఉమ్మడి జిల్లాలకు నీళ్ళిచ్చే సంగతి దేవుడెరుగు. గత ప్రభుత్వ పెద్దల స్వార్థమా ఇంకేమైనా లాలుచా ఏవో తెలియదు కానీ ఆ ఇంటెక్ విల్ డిజైన్ మార్చి ఓపెన్గా ఉన్నదాన్ని అండర్ గ్రౌండ్కు మార్చడం వల్ల పక్కనే ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రమాదానికి గురైంది. అండర్ గ్రౌండ్లో సర్జిపూల్ నిర్మాణం వల్ల ఆ వైబ్రేషన్తో అతి దగ్గరలో ఉన్న కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సర్జిపూల్కు క్రాక్స్ వస్తాయని ఆనాటి ఎంతో మంది ఇంజనీర్లు గత ప్రభుత్వానికి హెచ్చరించినా పెడచెవిన పెట్టి మేమే మేధావులమని మాకు తెలిసిందే చేస్తామని ముందుకు పోయి కల్వకుర్తిని కూడా ముంచిన మాట వాస్తవం కాదా? అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వం వాళ్ళ తప్పుల వల్ల కల్వకుర్తి సర్జిపూలు మునిగిపోయింది, మోటార్లేవి పనిచేస్తలేవు. కానీ మీరెందుకు ఇప్పటి వరకు వాటిని రిపేర్ చేస్తలేరో సమాధానం చెప్పాలా? అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి భాగంగా ఉన్న ఒక్క రిజర్వాయర్ పూర్తి కాలే, అదనంగా 1 ఎకరానికి నీళ్లు రాలే, నిధులు మాత్రం 1000 కోట్లు ఖర్చయిపోయినాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో నిర్మించాలనుకున్న గట్టు లిఫ్ట్ ఇరిగేషన్, 9 లిఫ్ట్ ఇరిగేషన్లు ఎక్కడున్నాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అధ్యక్ష, పాలమూరి రంగారెడ్డితో రైతులకు నీళ్లు పారకపోగా గత ప్రభుత్వ పెద్దల ఇళ్లకు భారీగా నిధులైతే పారినాయని అది సోషల్ మీడియాలో ఏ రకమైనటువంటి ఇప్పటికీ వార్తలు వస్తున్నాయో మనమంతా కూడా ఒకసారి గమనించాలా. అధ్యక్ష, ఆ రోజు మిగులు బడ్జెట్తో ఈ మాట చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. అధ్యక్ష, ఆ రోజు మిగులు బడ్జెట్తో వేరుపడ్డ మనం పరిస్థితి గిట్లుంటే అప్పులతో బయటపడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో కృష్ణానది నీటిని రాయలసీమకు తరలించడానికి సిద్ధమై మన సంగమేశ్వరం దగ్గర రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. రోజుకు 6 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసే కెపాసిటీ ఆ ప్రాజెక్టుది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ విపరీతంగా పెంచేసి యథేచ్ఛగా నీటిని తరలిస్తున్న మాట వాస్తవం కాదా? దీనికి ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించిన మాట వాస్తవం కాదా? అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ అనేది శ్రీశైలం రిజర్వాయర్ అట్టడుగు నుంచి నీళ్లను గుంజే ప్రాజెక్టు. అది రోజు నీళ్లను లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేస్తే కేవలం కొన్ని రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతుంది. అదే జరిగితే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎండిపోవడం ఖాయం. ఆ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణ బీజేపీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమే కాకుండా నేరుగా భారతీయ జనతా పార్టీ రైతులతో కలిసి గ్రీన్ ట్రిబ్యునల్ అప్రోచ్ అయిన కారణంగా గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది. లేకపోతే కృష్ణానది రాయలసీమకే దారాదత్తం అయిపోయేటటువంటి అవకాశం ఉండే. అధ్యక్ష, గత బీఆర్ఎస్ఏ కాదు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో కూడా కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ముఖ్యంగా 2004-2014 మధ్య ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నీటిని పోతిరెడ్డిపాడు గుండా రాయలసీమ ద్వారా పెన్నా బేసిన్కు తరలిస్తున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. అధ్యక్ష, తెలంగాణ సాధించుకున్నదే నీళ్ల కోసం. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ళు కాంగ్రెస్ పాలన. మనం సాధించింది అధ్యక్ష, అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే అసెంబ్లీలో స్క్రీన్లు పెట్టిండ్రు, రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిండ్రు. టీవీల్లో అసెంబ్లీని చూసిన ప్రజలంతా నిజంగా ఈ ప్రాజెక్టులు కడుతున్నారనుకున్నారు. కానీ జరిగిన విషయాన్ని
జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. 2023లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పైబడింది. మరి వాళ్ళు సాధించింది ఏమిదో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సభకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల. అధ్యక్ష, వాళ్ళు స్క్రీన్లు పెట్టిండ్రు, అసెంబ్లీలో వీళ్ళు కూడా స్క్రీన్లు పెట్టిండ్రు. స్క్రీన్ల మీదనే నీళ్లు వాడుతున్నాయి అధ్యక్ష. స్క్రీన్ సైజులు కాదు, వాళ్ళు ఎంత గొప్పగా చూపించారు, అంతకన్నా క్లారిటీగా మీరు చూపించేటట్టు ప్రయత్నం చేశారు.